లెడ్జెస్ అన్నిట్లో ఎలా క్రియేట్ చేయాలనేది చూసాం గదా! బట్ ఇక్కడ ఏముందంటే గ్రూప్స్ ఎలా క్రియేట్ చేయాలి లెడ్జెస్‌లో అనేది ఉంది. ఎలా అంటే సపోజ్ ఇప్పుడు మనకి చెన్నైలో కస్టమర్స్ ఉన్నారు. దివ్య ఉంది, కృతి ఉంది, సూర్య ఉన్నాడు. సో, ఇప్పుడు ఒక్కొక్క పేరు సెపరేట్‌గా టైప్ చేయకుండా డైరెక్ట్‌గా మనం ఏం చేయొచ్చు లెడ్జెస్ ప్రిపేర్ చేసేటప్పుడు గ్రూప్ చెన్నై డెటార్స్ అని చెప్పి క్రియేట్ చేసేసుకుంటే అప్పుడు వీళ్ళ ముగ్గురిని అందులోకి యాడ్ చేయొచ్చు. అలానే ఫర్నిచర్ కూడా మనం ఒక సింగిల్ గ్రూప్గా తీసుకొని డిప్రిసియేషన్ని ఇంకా యాక్చువల్ ఫర్నిచర్ని ఆ ఫర్నిచర్ కింద యాడ్ చేయొచ్చు. సో అలా మనకి ఇక్కడ లెడ్జర్స్లో ఎలా గ్రూప్స్ క్రియేట్ చేయాలి, ఆ గ్రూప్స్ అండర్లో మనము ఏవైతే ఐటమ్స్ ఉన్నాయో దాని రిలేటెడ్ అవి ఎలా తీసుకోవాలి ఈజీగా అనేది నెక్స్ట్ ప్రాబ్లం అనమాట. సో ఈ ఫిఫ్త్ ప్రాబ్లం మీకు అర్థం అవ్వాలంటే ఫస్ట్ మీరు ఏం చేయాలి, ఇక్కడ వాళ్ళు ఇచ్చిన ఏవైతే లెడ్జర్ నేమ్స్ ఉన్నాయో చెన్నై డెటార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముగ్గురు, మళ్ళీ ఫర్నిచర్ రిలేటెడ్, మెషినరీ రిలేటెడ్ లెడ్జర్, ట్యాక్సెస్ ఏమేమి ఉన్నాయో అవన్నిటి ఒకటి, బెంగళూరు క్రెడిటార్స్ అంటే మనకి ఎవరైతే సప్లయర్స్ ఉన్నారో వాళ్ళిద్దరు ఒకటి, వైజాగ్లో సప్లయర్స్ ఒకటి, నెక్స్ట్ సేల్స్ ఎన్ని ఉన్నాయి మనకి 3 టైప్స్ ఆఫ్ సేల్స్ ఉన్నాయి అవి, ఇంకా డిప్రిసియేషన్ ఉంది. ఇవన్నిటికీ ఫస్ట్ ఒక లెడ్జర్ అనేది క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసిన తర్వాత అప్పుడు మనం ఎప్పుడైతే లెడ్జర్స్ ఎంటర్ చేస్తామో అప్పుడు వాళ్ళని అంటే ఓచర్స్ ఎంటర్ చేసేటప్పుడు ఈజీగా యాడ్ చేయొచ్చు. సో ఎలా అనేది నేను మీకు క్లియర్గా చెప్తాను. సో ఫస్ట్ గ్రూప్ అనేది క్రియేట్ చేసిన తర్వాత అప్పుడు లెడ్జర్లో వాళ్ళ నేమ్ యాడ్ చేయాలి. అది ఎలా అనేది మనం రేపు సిస్టంలో చేస్తూ చూద్దాము. సో ఇది ఇవాల్టి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.